ఒకానొక గ్రామంలో రాముడు అనే ఒక అమాయకపు రైతు ఉండేవాడు. అతనికి ఉన్నదల్లా 1 ఎకరం భూమి, ఒక పాత బండి, ఒక ఎద్దు మాత్రమే. ఆ ఊరిలోనూ రంగయ్య అనే ఒక పిసినారి, గర్విష్టి అయిన పెద్ద భూస్వామి కూడా ఉండేవాడు. రాముడి ఎదుగుదల రంగయ్యకు అస్సలు నచ్చేదే కాదు. 1 సంవత్సరం తీవ్రమైన కరువు వచ్చింది. ఊరిలో ఎవరి పొలాల్లోనూ పంటలు పండలేదు. కానీ రాముడు రాత్రింబగళ్ళు కష్టపడి బావిలోంచి నీళ్లు తోడి తన ఎకరం భూమిలో పచ్చటి కూరగాయలు పండించాడు. ఇది చూసి రంగయ్య కుళ్ళుకున్నాడు. ఎలాగైనా రాముడిని దెబ్బతీయాలనుకుని ఒకరోజు అర్ధరాత్రి రాముడి తోటలోకి దూరి బావిలో పెద్ద మొత్తంలో ఉప్పు కలిపేశాడు. ఉప్పు నీళ్లతో పంటంతా ఎండిపోతుంది, రాముడు రోడ్డున పడతాడు అని రంగయ్య మనసులో నవ్వుకున్నాడు. మరుసటి రోజు ఉదయం రాముడు అలవాటు ప్రకారం బావి నీటిని రుచి చూశాడు. నీరు ఉప్పగా ఉండటం గమనించాడు. ఎవరో కావాలని ఇలా చేశారని అతనికి అర్థమైంది. కానీ అతను ఎవరిని నిందించలేదు. దేవుడిపై భారమేసి ఏదో ఒకటి అవుతుంది అని ఆ నీటిని తోటలోని ఒకవైపు ఉన్న ఖాళీ నేలపైకి మళ్లించాడు. చిత్రంగా కొన్ని రోజుల తర్వాత ఆ ఉప్పు నీరు పారిన నేల నుండి అద్భుతమైన ఆకారంలో ఎంతో రుచిగా ఉండే ఉప్పు పుట్టగొడుగులు మొలకెత్తాయి. ఆ ప్రాంతంలో అలాంటి పుట్టగొడుగులు ఎక్కడా దొరకవు. రాముడు వాటిని మార్కెట్కు తీసుకెళ్లగా జనం వాటిని వింతగా చూసి ఎగబడి కొనుక్కున్నారు. సాధారణ కూరగాయల కంటే ఆ పుట్టగొడుగుల వల్ల రాముడికి 5 ఎక్కువ లాభం వచ్చింది. రాముడు ఒక్కసారిగా ధనవంతుడయ్యాడు. ఇది తెలిసిన రంగయ్య తల పట్టుకున్నాడు. రాముడికి కీడు చేయాలనుకుంటే మేలు జరిగిందేంటా అని ఏడుస్తూ కూర్చున్నాడు. ఈ కథలోని నీతి, ఎదుటివారికి మనం కీడు చేయాలని చూస్తే అది తిరిగి వారికే మేలు కావచ్చు. మనసులో కపటం లేకుండా కష్టపడేవాడికి భగవంతుడు ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా తోడుంటాడు.